హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇంట్రెస్ట్గా తినే అటుకుల మిక్చర్ అనమాట. ఈ మిక్చర్ చాలా టేస్ట్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మిక్చర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. మన మార్కెట్లో అయినా సరే మిల్లాడిచ్చినవి అయినా బాగానే ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలండి. ఎక్కువగా వేస్తే పైకి పొంగిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా వేయించుకుని ఒక బేషన్లో వేసేసుకుందాం. ఇలాగా అటుకులు మొత్తం కూడా వేయించేసుకుందామండి. అటుకులని ఇలా వేయించుకోవడం వల్ల మిక్చర్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదండి, ఇదే విధంగా అటుకులు మొత్తం కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో 1 కప్పు వరకు పల్లీలు వేసుకుందామండి. ఈ పల్లీలు అనేవి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం, లేకపోతే లోపల పచ్చి ఉండి పైన మాడిపోతాయండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వెండి కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా వేగనిద్దామండి. ఇలా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనకి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి వేయించుకుందామండి. చూసారు కదండి, మనకి తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్చర్ అనేది కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కారం అండి 1 స్పూన్ వేసుకుందాం. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. జీలకర్ర పొడి కొద్దిగా, అలాగే చాట్ మసాలా కొద్దిగా అండి. పుట్నాల పప్పు అండి 1 కప్పు వేసుకుందాం. అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అన్నీ కూడా వేసేసి ఈ మిక్చర్లో కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా చేత్తో కలిసేటట్టు కలుపుకుందాం. ఈ మిక్చర్ అనేది 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒకటి అడుగుతూ ఉంటారండి. అలాంటప్పుడు మనం ఇవి 1 కప్పులో వేసి ఇస్తే పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్గా తింటారనమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.